గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మిజోరాం. మీరు తమ్మనేల్లో చూసింది నిజమే. నా ఫ్లైట్ టికెట్ కాస్ట్ వచ్చేసరికి 450 రూపాయలు. నేను బుక్ చేస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ కూడా తీశాను. అది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీకు పెడతాను అనమాట. ఇప్పుడైతే మనము మిజోరాంని వదిలి మణిపూర్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఏంటంటే జంక్షన్లోకి వెళ్తున్నాను అనమాట బైక్ ట్యాక్సీ కోసం. ఇక్కడ ర్యాపిడోలు మనకి ఓలాలు ఇవేం ఉండవు. ఇక్కడ లోకల్లో ఉండే బైక్ ట్యాక్సీలు మాత్రమే వాడాలన్నమాట. వీళ్ళు లోకల్లో 4-5 కిలోమీటర్లకే వీళ్ళు 200 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇంక ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు. ఈ 30 కిలోమీటర్లకి ఎంత అడుగుతారు అనేది షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు వినడానికి చాలా ఎక్కువే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడైతే జంక్షన్కి వెళ్తున్నాను అనమాట. ఈ 2 బ్యాగులు వేసుకొని ఎక్కుతూ ఉంటే చాలా ఎంజాయబుల్గా ఉంది. అది మాటల్లో చెప్పలేని ఎంజాయబుల్. అది బైక్ ట్యాక్సీ అయితే ఎక్కామన్నమాట. మ్యాటర్ ఏంటంటే 800 తీసుకుంటున్నాడు. 30 కిలోమీటర్లకి 800. దీనమ్మ ఇంకా మిజోరాం అలాగే ఉంటుంది అనమాట. ఏదో కార్ అయితే పర్వాలేదు, కానీ కార్కి అయితే 800 పెట్టచ్చు. కానీ బైక్ ట్యాక్సీ వచ్చేసరికి 30 కిలోమీటర్లు 800 అంటే కొంచెం మరి అలాగే ఉంటుంది. ఇంక ఎక్స్పెన్సివ్. ముందు ఇద్దరిని అడిగితేనేమో 1500 అడిగారు. 1500 ఏంట్రా బాబు, నేను ఆల్రెడీ రూమ్లో అడిగాను అనమాట. అడిగితే 800 ఛార్జ్ చేస్తానని చెప్పాడు. 1500 అన్నాడు. ఈడొచ్చేసరికి ఏంటంటే మనకి 900 చెప్పాడు అనమాట. 900 చెప్తే దగ్గరగా వచ్చాడు కదా, సరే ఇంక 800 ఇస్తారు, ఇంకా అదే కదా, ఇంకా దానికి మించి తగ్గరే ఇంకా. సో అందుకే ఇంకా నేను ఎక్కేసాను అనమాట. సో వెళ్దాం ఎయిర్పోర్ట్కి. వచ్చాము ఎయిర్పోర్ట్కి. అదే ఎయిర్పోర్ట్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ బైక్ ట్యాక్సీ వాడిని ఎందుకు అంత ఎక్స్పెన్సివ్, ఎందుకు అంత ఛార్జ్ చేస్తున్నారు, 330 కిలోమీటర్లకి 800 రూపాయలు ఎందుకంటే మా దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ పెట్రోలు అని అన్నాడు అనమాట. ఎంత అన్నాను? 94 రూపాయలు అన్నాడు. 94 రూపాయలు అంటే మా ఊర్లో ఎంతో తెలుసా అన్నాను. ఎంత అన్నాడు? 110 రూపాయలు అన్నాను. అడిగి షాక్ అనమాట. ఇంకా ఆడు నోట్లోంచి ఏం మాటలు రాలేక గమ్ము నుండిపోయాడు. ఇంకోటి ఇక్కడ టైం వచ్చేసరికి 9 అయ్యింది. టైం ఇక్కడ నార్మల్గా ఇప్పుడు లాంగిట్యూడ్ ప్రకారం 10 అయ్యిందనమాట. ఎలా చెప్పానంటే మనం నార్త్ సైడ్ తిరిగి ఉన్నామంటే కనుక మన షాడో పడుతుంది. షాడో చూస్తున్నారు కదా, అది 10 o'clockకి చూపిస్తుంది అనమాట. సో టైంని ఇలా కూడా చెప్పొచ్చు. సో నార్త్ వైపు తిరిగిన తర్వాత మనం సన్ రే పడుతుంది కదా, ఎండ పడుతుంది కదా, ఆ ఎండ షాడో మనకి ఏ డైరెక్షన్లో చూపిస్తే సో టైం అదే డెఫినెట్గా. సో అది మ్యాటర్. ఇక్కడ వీళ్ళైతే గంట ముందు ఉన్నారు. సో అది లోపలికి వెళ్దాం. ఇంకా లోపలికి వెళ్ళి చెక్ఇన్ అవ్వాలి. చెక్ఇన్ అయితే అయిపోయాము. ఎయిర్పోర్ట్ చూసుకుంటే చూడండి చాలా చిన్నగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతే. గేట్ 1 ఇక్కడే ఉంది, గేట్ 2 ఇక్కడే ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నా టికెట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మనకి మిజోరాం నుంచి మణిపూర్కి డైరెక్ట్గా ట్రాన్స్పోర్టేషన్ లేదు. మనం అస్సాంలో సిల్చర్ వెళ్ళి సిల్చర్ నుంచి మణిపూర్ వెళ్ళాలన్నమాట. సర్లే అని చెప్పి ఎందుకైనా ఒకసారి ఫ్లైట్ టికెట్ చెక్ చేద్దామని చెప్పి ఫ్లైట్ టికెట్ చెక్ చేశాను. చెక్ చేస్తే 700 కనిపించింది. అరే 700 బాగానే ఉంది కదరా అని చెప్పి ఇంకా ఫార్వర్డ్కి వెళ్తే మళ్ళీ 225 రూపాయలు నాకు ఆఫర్లో తగ్గిపోయింది. ఆఫర్లు తగ్గితే అమ్మ 475 రూపాయలకి ఫ్లైట్ టికెట్ ఎవడిస్తాడరా బాబు అని చెప్పి ఇంక బుక్ చేసుకున్నాను. ఇంకా కన్వీనియన్స్ ఛార్జ్లో నార్మలే కదా, కన్వీనియన్స్ ఛార్జ్తో కలిపి 800 టికెట్ వచ్చింది. నేను ఇంకా అమ్మ బాగానే ఉంది కదా. ఇప్పుడు నార్మల్గా మనం మిజోరాం నుంచి నేను సిల్చర్ వెళ్ళాలంటే నాకు సుమో సర్వీస్ 700. మధ్యలో మనం బైక్ ట్యాక్సీ ఎక్కాలి, దానికి ఒక 80 రూపాయలు, 100 రూపాయలు వేసుకుందాం. అక్కడే నాకు 800 అయిపోయింది. 800 పైగా ఇంకోటి నేను సిల్చర్ నుంచి మణిపూర్ వెళ్ళాలి. మణిపూర్ నుంచి అక్కడికి 8 గంటలు. ఇక్కడ నార్త్ ఈస్ట్లోనే సుమో సర్వీస్ మనకి పర్ఫెక్ట్గా దొరుకుతుందని చెప్పలేము. ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి, నేను నైట్ మళ్ళీ నేను సిల్చర్లో రూమ్ తీసుకోవాలి. మళ్ళీ దానికి 400, 500 ఏ లాడ్జ్లో ఎంత తక్కువలో ఉన్నా 400, 500 అయిపోద్ది. అక్కడికి ఎంత అయింది? 1200. మళ్ళీ సుమో సర్వీస్ నాకు సిల్చర్ నుంచి మణిపూర్ మళ్ళీ 7 గంటలు 8 గంటల జర్నీ, దగ్గర 300 కిలోమీటర్లు ఇంపాల్. ఇప్పుడు మళ్ళీ దానికి ఎంత అవుద్ది నాకు తెలిసి ఒక 600 ఎంతో వేసుకుందాం. నాకు తెలీదు. 8 గంటలు అంటే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కాబట్టి 600, 700 కన్ఫర్మ్ అయిపోద్ది. అక్కడే నాకు 2000 అయిపోయింది. మళ్ళీ ఈ 20 అవర్స్కి నేను ఫుడ్ తినాలి, దానికే అయిపోద్ది. ఎంత టైం వేస్ట్. సో దానితో పోల్చుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి నేను 800 పే చేశాను ట్యాక్సీ వాడికి, బైక్ ట్యాక్సీ వాడికి. ఫ్లైట్ టికెట్ వచ్చి కన్వీనియన్స్ అంతా కలిపి నాకు 800 పడింది. 1600తో నేను డైరెక్ట్గా ఇంపాల్ వెళ్ళిపోతున్నాను కదా, అది కూడా జర్నీ 45 minutes.
సో బెటరే కదా, ఈ బోర్డింగ్ టైం అది ఇది చూసుకున్నా సరే నాకేమవుద్ది, నాకు ఇంకా ఎక్స్ట్రా గంట అయ్యిద్ది, 2 గంటల్లో నేను ఇంపాల్ అయితే వెళ్ళిపోతున్నాను కదా. సో అదనమాట. సో ఫ్లైట్ జర్నీ కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదే మన ఫ్లైట్, బుజ్జి చార్టెడ్ ఫ్లైట్ అనమాట. విండో సీట్ వస్తే బాగుంటుంది. సో ఇది ఎయిర్పోర్ట్ రన్వే లాగా ఉందన్నమాట, సింగిల్ రన్వే. ఇప్పుడు ఆ కొండల మీద నుంచి తీసుకెళ్తాడేమో, చూడాలి మరి ఎలా వెళ్తుందో. సో ఐఎమ్ ఎక్సైటెడ్. బాగుంది ఫ్లైట్ అయితే, బుజ్జిగా చిన్న చార్టెడ్ ఫ్లైట్ నచ్చింది నాకు. విండో సీట్ వచ్చిందనమాట. సో ఐఎమ్ హ్యాపీ. ఫ్లైట్ చూసుకుంటే ఇంకో చాలా చిన్నగా ఉంది, బాగుంది ఫ్లైట్. సో బయట హిల్స్ అవి ఉన్నాయి కదా, అదేదో వ్యూ కనిపిస్తుందా అని చెప్పి సో అయిపోయింది. ఇంపాల్లో అయితే దిగిపోయాం మణిపూర్లోని. మనకి బయటకు వచ్చే దగ్గరే మనకి ఐఎల్పి కౌంటర్ ఉంటుంది అనమాట. ఇన్నర్ లైన్ పర్మిట్. మన నార్త్ ఈస్ట్లోని మనము మిజోరాము, మణిపూర్, నాగాల్యాండ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడ తిరగాలన్నా సరే ఐఎల్పి ఖచ్చితంగా ఉండాలి. మ్యాటర్ ఏంటంటే మిజోరాంలోని వారం రోజులకి 350 రూపాయలు తీసుకున్నాడు. మణిపూర్లోని 1 ఇయర్కి వచ్చేసరికి 100 రూపాయలు. 1 ఇయర్కి 100 రూపాయలు, అక్కడేమో 1 వీక్కి 350 రూపాయలు. దీనమ్మ. వెళ్తున్నాను, బయటికి వెళ్తున్నాను. నాకు తెలిసి ఇది ఎయిర్పోర్ట్ అవుట్స్కట్స్ కాదనుకుంటా, సిటీలోనే ఉంది మొత్తం. సో బయటికి వెళ్ళి ఏదైనా రూమ్ సెర్చ్ చేసుకుంటాను. బేసిక్గా మనం ఐఎల్పికి ఇచ్చినప్పుడు ఏంటంటే రూమ్ బుకింగ్ చేయాలి. నేను రూమ్ బుకింగ్ చేయలేదు. ఆ రూమ్ బుకింగ్ చేయమంటే నెట్ ఓపెన్ చేసి ఏదో పేమెంట్ లేనిది ఏదో ఇష్టం వచ్చింది చేస్తాను. బట్ అందులో అయితే ఉండను నేను. బట్ అడిగి డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి ఒక హోటల్ బుక్ చేసి అడిగి ఇచ్చాను అనమాట. సో వెళ్ళి బయటికి వెళ్ళి అయితే హోటల్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్దాం.